అందరికీ నమస్కారం. కథ అందం. రచయిత అలహరి భవానీ విజయ్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి? మాది 4 అంతస్తుల అపార్ట్మెంట్. పై అంతస్తులో ఉంటుంది ప్రమీల. మెట్లెక్కాలంటే నా స్థూలకాయం మారం చేస్తుంది. తప్పదు మరి. నా మనసు కుతకుత ఉడికిపోతూ ఉంది. నా మానసిక వేదనను ప్రమీలతో పంచుకోవాలి. ఆయాసపడుతూ మెట్లెక్కి కాలింగ్ బెల్ నొక్కాను. తల మాత్రం తలుపు సందులోంచి బయటపెట్టి ఎవరొచ్చారు అన్నట్లు చూసింది. ఆమె మొహంలో మనం చూడగలిగేది కళ్ళు మాత్రమే. ఎందుకంటే తన మొహాన్ని బురకాలాగా ఒక చున్నీతో పూర్తిగా మూసివేసుకుంటుంది. ఒళ్ళంతా ఫుల్ హ్యాండ్స్ చుడీదార్ కాబట్టి మనం ఆమె కళ్ళని మాత్రమే చూడగలుగుతాం. కళ్ళు ఎంత అందంగా ఉంటాయో. ఆల్చిప్పల్లా ఉన్న ఆ కళ్ళని మూసి తెరుస్తుంటే హరినేక్షిణి, కమలనయన, మేనలోచని ఎక్సెట్రా పేర్లన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏమిటి ఈ వేళలో వచ్చావే? ఆఫీస్కి వెళ్ళలేదా? తలుపు తీసి రమ్మంటూనే అడిగింది ప్రమీల. ఇవాళ పెళ్లి చూపుల పర్వం జరిగింది. పిల్లవాడు నాకు నచ్చాడు, కానీ నా లావును చూసి వాళ్లే కాస్త కట్నం ఎక్కువ అడిగారు. కుదిరేదే, కానీ అమ్మ మా వల్ల కాదంటూ ఖచ్చితంగా చెప్పడంతో ఏ సంగతి చెప్తామని లేచి వెళ్ళిపోయారు. నా మనసు బాగోక నీ దగ్గరికి వచ్చాను. అంతా చెప్పేశాను దిగులు, నిరాశ కలగలిపిన గొంతుతో. ఆంటీ మంచి పని చేసింది దీప్తి. నీ లావుని వాళ్ళు డబ్బుతో లెక్క వేసి ఇప్పుడే అలా అడిగారంటే రేపు పెళ్ళైనాక మాటిమాటికి నీలోని మైనస్ పాయింట్ని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళకి ప్లస్ పాయింట్గా మార్చుకుంటారు. నచ్చజెప్పే ధోరణిలో అనునయంగా చెప్పింది. కాదు ప్రమీ, ఆ సంబంధం వాళ్ళు వెళ్ళగానే ఆ చందు వచ్చాడు. ఆ సంబంధం కుదరలేదనగానే వాడి ముఖం దీపావళి మతాబులా వెలిగిపోయింది. వాణ్ణి చూసి నాకు ఇంకా పుండె మీద కారం చెల్లినట్లయింది. చచా, చందు చాలా మంచి వ్యక్తి. అతనికి నీ మీద ఉన్న ప్రేమే ఆ సంబంధం కుదరలేదనగానే తన ముఖంలో సంతోషం వెళ్ళి విరయబోయించింది. వాడే ఈ సంబంధం చెడిపోవాలని కోరుకుని ఉంటాడు. మసిబొక్కు మొఖానికి ప్రేమ కూడా నా ప్రేమ, ఈసడింపుగా అన్నాను. చందు వరుసకి బావ అయినా దూరపు చుట్టరికం, అనాకారి, కానీ మంచి కంపెనీలో ఆడిటర్గా ఉన్నాడు. ఇంట్లో వాళ్ళందరికీ చందు అంటే అభిమానం. ఏమత్తు మందు చెల్లుతాడు మరి. అతనితో మాట్లాడిన వాళ్ళు కాస్త పరిచయంతోటే చాలా మంచివాడు అని అవార్డులు, మెచ్చుకోవడాలు. ఆ లిస్టులో ప్రమీల కూడా చేరిపోయింది. నన్ను చూస్తే చాలు చందు ముఖంలోకి వెలుతురు వచ్చేస్తుంది. నాకేమో 1000 గొంగలి పురుగులు పాకినట్లుంటుంది వాణ్ణి చూస్తే. ఇంట్లో వాళ్ళు నాకు చందునిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు. నేను శివతాండవం చేసేసరికి బయట సంబంధాలు చూడసాగారు. చందుని తలుచుకుని పళ్ళు నూరుకున్నాను కసిగా. ఏమిటి ఆలోచిస్తున్నావు? అన్నీ సమయం వస్తే జరుగుతాయి. ప్రస్తుతం ఈ చకోడీలు తినిపెడతావా కాస్త? ముందుకి ప్లేటును జరిపింది. ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయి వంకళ్ళు తిరిగిన చేయి వికృతంగా ఉంది. అయినా నాకేమీ అనిపించదు తన మంచి మనసు ముందు. ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని ఎప్పుడడిగినా చిరునవ్వుతో మాట దాటేస్తుంది. సర్లే, జ్ఞాపకం చేసుకోవడానికి భయంగా ఉందేమో అని 1-2 సార్లు అడిగి తర్వాత అడగడం మానేశాను. రేపు కనకదుర్గ గుడికి వెళ్దామా దీప్తి? సడన్గా అడిగింది ప్రమీల. వెళ్దాం, నాకు కూడా కొంచెం చేంజ్ కావాలి ఈ రొటీన్ లైఫ్లోంచి అన్నాను విరక్తిగా. నా విరక్తి ఎందుకంటే 30 ఏళ్ళు వస్తున్నా సంబంధాలు కుదరడం లేదు. నా ఈడు వాళ్ళంతా పెళ్లిళ్ళయి 2 బిడ్డల తల్లులు కూడా అయిపోయారు. అసలు తన జీవితంలో కళ్యాణ గడియ ఉందో లేదో అని. గుడిలో భలే జనం. అసలే శ్రావణ శుక్రవారమేమో అమ్మవారి భక్తులు ఇసుక వేస్తే రాలనంత జనసందోహంగా ఉన్నారు. క్యూలో నుంచొని కాళ్ళు పీకేశాయి. దర్శనం కానిచ్చి నేను, ప్రమీల గుడిలో ఒక మూల కూర్చొని ప్రసాదాలు తింటున్నాం. గుడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది కదూ ప్రమీల అంటూ ప్రమీల వైపు చూసేసరికి పాపం చున్నీ వెనక్కి చేయి పోనిచ్చి ముఖం తెలియకుండా చున్నీ చాటున కొబ్బరి మొక్క కొరుకుతుంది తను. క్షణంసేపు జాలేసింది తనని చూసి. అంతలో ఒక 10 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కాలు జారి పడిపోయింది. ఒకటే ఏడుపు. అంతలోకి ఆ పాప అమ్మ నాన్న ఆతుర్దాగా వచ్చి దెబ్బలేం తగల్లేదు కదా అని పరిశీలించి పాపని ఓదార్చి ముద్దులు పెట్టేసుకున్నారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది.
వాళ్ళ అమ్మ కారు నలుపు, వాళ్ళ నాన్న తెలుపే గాని ముక్కు మొహం ఏం బాగోలేదు. బట్టతల, బాణకడుపు, చూడ్డానికేం బాగోలేదు. కానీ ఆ పాపను తేరిపారా చూశాను. చక్కని కనుముక్కు తేరు, పసిమని ఛాయ. ఇప్పుడే ఇంత అందంగా ఉంది, పెద్దయితే ఇంకా ఎంత అందంగా ఉంటుందో. ఆ కళ్ళని చూస్తూ తుల్లిపట్టాను. ఆ కళ్ళు ఎక్కడో చూసినట్లుగా మనసుకు తట్టింది. సందేహంగా ప్రమీల కళ్ళని చూశాను. ప్రమీల కళ్ళల్లో నీటి పొర. ఎక్కడో లింకు అందుతోంది. అర్థం కాని ఫజిల్. ఎక్కడో చిన్న క్లూ దొరికినట్లుగా అనిపించింది నాకు. ఏవండి, పాప ఆకలికి ఉండలేదు, పులిహోర తీసుకురండి, తినిపిస్తాను, భర్తకి చెప్తోంది పాప తల్లి. పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ మాట ఈ మాట చెప్తూ కింద పడిన దెబ్బల్ని బాధని మరిచిపోయేటట్లు చేస్తోంది ఆమె. ఇంతలో ఆమె భర్త పులిహోర పొట్లంతో రాగానే ముగ్గురు కూర్చొని పాపకి తినిపించి వాళ్ళు తిని లేచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్లేదాకా ప్రమీల వాళ్ళనే చూస్తూ ఉంది. వాళ్ళు వెళ్ళగానే తనలో తాను గొనుక్కుంటూనే ఉంది. ఈ లోకంలో లేదు. నేను జాగ్రత్తగా ఆటోలో ప్రమీలను ఇంటికి చేర్చాను. తనని బెడ్పై పడుకోబెట్టి ఫ్యాన్ వేసి మంచినీళ్ళిచ్చి ఇలా సపర్యలు చేశాక తను కొంచెం తేరుకుంది. బోరున ఏడ్చేసింది. ఆ ఏడుపు ఉధృతం ఒక అరగంట తరువాత తగ్గింది. నిదానంగా నేను అడగకుండానే తన గురించి చెప్పడం మొదలుపెట్టింది. దీప్తి, నేను అమ్మా నాన్నలకు 2 అన్నయ్యలకి గారాల పట్టిని. నేను అందగత్తెననే విషయం నా చుట్టూ ఉన్న అందరు మాటలతో, చూపులతో పదే పదే మెచ్చుకొని నాలో గర్వాన్ని, అహంకారాన్ని పెంచారు. నేను రోజులో 25 భాగం అద్దం ముందే గడిపేదాన్ని. నా అందానికి గర్వపడుతూ అనాకారుల్ని ఈసరించుకునేదాన్ని. కాలేజీలో చేరగానే అందరూ అబ్బాయిల్ని నేను ఆకర్షించాను. కానీ నా మనసుకి శ్రీహర్ష ఆకర్షించాడు. అందగాడు, చలాకీగా నవ్విస్తూ ఉండేవాడు. నాకు శ్రీహర్షకి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలనుకునేదాకా వచ్చింది. కానీ మా మామయ్య కొడుకుతో మా వాళ్ళు బలవంతంగా పెళ్లి నిశ్చయించారు. ఏడ్చి మొత్తుకున్నా వినలేదు. అన్ని విషయాల్లో నేనాడింది ఆటగా, పాడింది పాటగా పెంచాం. ఈ విషయంలో మాత్రం మా మాట వినాల్సిందే అంటూ 3 ముళ్ళు వేయించేశారు. జగన్ చూడడానికి బాగోడు. గుడిలో చూసావుగా అతడిని, కానీ చాలా మంచివాడు. నేను పెంకిగా ప్రవర్తించిన పసిపాప అల్లరి చేస్తే కన్నతల్లి చిరునవ్వు నవ్వినట్లుగా నవ్వి నాకు అనుకూలంగా నడుచుకునేవాడు. కానీ అతగాన్ని చూస్తే నాకు నచ్చేది కాదు. ఇష్టం లేని కాపురం. అలా 1.5 సంవత్సరం గడిచింది. 1.5 సంవత్సరంలో యామిని పుట్టింది. దానికి 6 నెలలప్పుడు ఓ రోజు మా ఇంటిని వెతుక్కుంటూ శ్రీహర్ష వచ్చాడు. జగన్నాథం ఇంట్లో లేడు. ఆయన లేరు. తెలిసే వచ్చాను. నిన్ను వదిలి నేనుండలేను. నువ్వు లేకపోతే నేను నా జీవితాన్ని అంతం చేసుకుంటాను. రా, మనిద్దరం ఎటైనా వెళ్ళిపోదాం. నాకు పెళ్ళయింది. పైగా ఒక బిడ్డ తల్లిని కూడా. పర్వాలేదు, ఆ తాళిని తెంచేస్తే పెళ్ళి పెటాకులు కానట్లే. నీ బిడ్డని నా బిడ్డగా చూసుకుంటాను. ప్లీజ్ కాదనకు. చివాల్లా నా 2 చేతులు పట్టుకున్నాడు. అప్పుడు గుమ్మంలో అడికిడయింది జగన్నాథం. జగన్నాథాన్ని చూసి తలదించుకొని వెళ్ళిపోయాడు శ్రీహర్ష. నన్ను తిడతాడని, మందలిస్తాడని అనుకున్నాను. కానీ జగన్ నన్ను ఏమీ అనలేదు. సంజాయిషిగా ఏదో చెప్పబోతే, ప్రమీల, నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ తుంచేశాడు. మదికొలనులో రాయి విసిరినట్లు అల్లకల్లోలంగా ఉంది. అప్పట్నుంచి శ్రీహర్ష రావడం పోవడం ఎక్కువయింది. నా మనసులో మళ్ళీ శ్రీహర్షకి స్థానం బలపడుతూ వస్తోంది. ఆ సమయంలో 1 వారం రోజులు కనపడలేదు శ్రీహర్ష. అతడి కోసం, అతడిని చూడడం కోసం అల్లాడిపోయాను. వారం తర్వాత మాసిన గడ్డంతో బికారిలాగా వచ్చాడు. ఈ రోజు రాత్రికి ఈ ఊరి చివర లాడ్జికి వచ్చేయి. ఇద్దరం ఊరొదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. నువ్వు రాలేనంటే నీకు ఇక ఎప్పటికీ కనపడను, అంతే అన్నాడు. రోజంతా మనసు ఊగిసలాడింది. త్రాసులోని ముళ్ళు హర్షవైపే మొక్కింది. అంతే, బట్టలన్నీ సూట్ కేసులో సర్దుకొని గడప దాటాను. నన్ను చూసిన హర్ష ఆటబొమ్మ దొరికిన చిన్నపిల్లాడే అయ్యాడు. ఆనందంగా 3 ఏళ్లు ఎలా దొర్లిపోయాయో తెలియలేదు. నేను జగన్, యామినీలను పూర్తిగా మర్చిపోయాను. అలాంటి సమయంలో
ఒకరోజు నా పాపం బద్దలైనట్లుగా స్టవ్ పేలింది. 70% ఒళ్ళు కాలింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి 2 సార్లు వచ్చాడు హర్ష. డిశ్చార్జ్ అయ్యే రోజున బిల్ కట్టడానికి వచ్చాడు. ఈ మధ్యన కనిపించలేదే? ఆవేదనగా అడిగాను. జవాబు హర్ష నుంచి లేదు. ఈ 3 నెలలలో 2 సార్లే వచ్చావు. మళ్ళీ అడిగాను రెట్టిస్తూ. చిన్న పని మీద మా ఊరికి వెళ్ళాను. ఎటో చూస్తూ జవాబిచ్చాడు. అవును మరి, నా ఒళ్ళు కాలిపోయి వికృతంగా తయారయింది. నా మొహంలో కళ్ళు తప్పించి నోరు ముక్కు ఉండాల్సిన చోట కాలిపోయి నరాలు కనపడ్డాయి. నా మొహం చూస్తూ ఎలా సమాధానం చెప్తాడు? మనసులో అనుకున్నాను. ఇంటికొచ్చిన తర్వాత అద్దంలో నా మొహం చూసి నేనే జడుసుకునేదాన్ని. ఈ మధ్యన హర్ష నెలకి ఒకసారి వచ్చి నా అవసరాలకు డబ్బిచ్చి వెళ్ళిపోతున్నారు. ఏమిటి రావట్లేదు అంటే, మా ఊళ్ళో పనుండి వెళ్తున్నాను అంటున్నాడు. ఇలాగే 6 నెలలు దొర్లిపోయాయి. అలవాటు పడ్డాను నా వికృత రూపానికి. ఒకరోజున నాన్న నన్ను వెతుక్కుంటూ వచ్చారు. నాకు దుఃఖంతో గొంతు పెగల్లేదు. నాన్న తనకి ఇష్టం లేకుండా వచ్చిన సంగతి వ్యక్తపరిచారు. ఇప్పుడు కూడా జగన్ నువ్వు కావాలని నీకోసం ఎదురు చూస్తున్నాడు. మనసు మార్చుకుని వస్తే కాపురానికి తను రెడీ అంటున్నాడు. యామిని కోసమైనా రమ్మని తను చెప్పినట్లుగా చెప్పమన్నాడు. ఏమంటావు చెప్పు అని గోడకు చెప్పినట్లు చెప్పాడు. బాగున్నప్పుడు అతన్ని వదిలేసి ఈ అనాకార రూపంతో మళ్ళీ అతని జీవితంలోకి చిచి వద్దు. జగన్ని మళ్ళీ పెళ్లి చేసుకోమని యామినికి మంచి తల్లిని తీసుకురమ్మనండి. నా జీవితం మోడుబారింది. నన్నిలాగే వదిలేయండి. బోరున ఏడుస్తూ నాన్న పాదాల చెంత నేను కుప్పకూలిపోయాను. అనుభవించు, అంతా నీ కర్మ అంటూ ఆయన వెళ్ళిపోయారు. సాయంత్రం శ్రీహర్ష వచ్చాడు. శ్రీహర్ష దగ్గర ఈ విషయం ప్రస్తావిస్తే వెళ్ళలేకపోయావా అన్నాడు కూల్గా ఎటో చూస్తూ. నివ్వెరపోయాను. ఏమంటున్నావు నువ్వు? పోనీ నువ్వే కావాలంటున్నాడు, వెళ్ళలేకపోయావా? నంగిగా. అంటే నీ ఉద్దేశం ఏముంది? నిన్ను చూస్తేనే డోకొస్తుంది. నాకు నీతో కాపురమా? నెవర్. నా వల్ల కాదు. నన్ను నమ్మి వచ్చావు. ఉల్లాసంగా 3 ఏళ్లు నాతో కలిసి ఉన్నందుకు పోళ్లే పాపమని జాలితో నెల నీ ఖర్చులు నేనే భరిద్దామనుకుంటున్నాను. వదిలించుకునే ధోరణిలో. అంతే. నా మనసు బగబగ మండిపోయింది. రే అంటూ కాలర్ పట్టుకుని చొక్కా చించేశాను. ఆ చెంప ఈ చెంప వాయించేశాను. ఈ పెనుగులాటలో శ్రీహర్ష పర్స్ దూరంగా విసిరినట్లుగా పడింది. ఆ పడటంలో పర్సు తెరుచుకుంది. అందులో పెళ్లి ఫోటో శ్రీహర్షది. శ్రీహర్ష పక్కన మెడలో దండలతో చక్కని అమ్మాయి అమాయకంగా. దాన్ని చూస్తూనే మతి భ్రమించిన దానిలా నిలబడిపోయాను. తల సత్తుకుని చొక్కా సరిచేసుకుంటూ నా దగ్గరగా వచ్చి నా చేతిలో పర్సు లాక్కుంటూ, ఈ ఫోటో చూడగానే దయ్యం దిగిపోయిందనుకుంటా. నా పక్కనుంది నా భార్య సద్గుణవతి. నీలాంటి రకం కాదు. మాకు పెళ్ళయి 3 నెలలయింది. ఎలాగో తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. మెల్లిగా శ్రీహర్ష దగ్గరికి వెళ్ళి సూటిగా చూస్తూ, చూడు, ఈ అమ్మాయికైనా విశ్వాసంగా మంచి భర్తగా ఉండు. నమ్మక ద్రోహం చేయడానికి చూడకు. పో, ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు. ఖచ్చితంగా చెప్పాను. విసవిస వెళ్ళిపోయాడు. నా జీవితంలోంచి కూడా నా బ్రతుకు నాకే అగమ్య గోచరంగా ఉంది. నేను అనాథగా మిగిలిపోయాను. నా జీవితం తెగిన గాలిపటం అయింది. బాహ్య సౌందర్యం చూసి ప్రేమించామని అనుకునే వాళ్ళకి నా జీవితం ఒక గుణపాఠం. అందుకే చెప్పాను దీప్తి, చందు చాలా మంచివాడు అని. నాకు ఇప్పుడు యామినిని, జగన్నాథాన్ని చూస్తే, నా స్థానంలో ఉన్న శాంతని చూస్తే నేనేం పోగొట్టుకున్నానో, నేను చేజార్చుకున్నదేమిటో ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతోంది. ఇప్పుడు చెప్పు, అందం ఉన్నంత వరకు ప్రేమించి అందవికారం కాగానే వదిలేసిన శ్రీహర్ష అందగాడా, లేక అందవిహీననైన నన్ను, లేచిపోయానన్న పేరు తెచ్చిన నన్ను, అయినా పర్వాలేదు ఇంకా కూడా నాకు ప్రమీలే కావాలని నాన్నగారిని రాయబారం పంపిన జగన్నాథం అందగాడా? శ్రీహర్షతో పోలిస్తే జగన్ మనసున్న అందగాడు, నిజమైన అందగాడు, మంచివాడు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ప్రమీల. నాకేదో జ్ఞానోదయం అయినట్లు అనిపించింది. ప్రమీలను ఓదార్చి కాఫీ ఇచ్చి ప్రమీల తేరుకున్నట్లుగా అనిపించాక భుజం మీద తట్టి,
ప్రమి వెళ్ళొస్తాను అని చెబుతూ బయలుదేరాను. సాయంత్రం ఇంటికెళ్ళగానే అమ్మతో, అమ్మ చందుతో నా పెళ్లి ఖాయం చేసేయండి అన్నాను. అమ్మ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. అప్పుడే అక్కడే ఉన్న చందుని చూశాను. ఇప్పుడు చందు నా కంటికి మనసున్న అందగాడుగా కనిపించాడు. ఆ సమయంలో చందు కళ్ళలో సంతోషంతో మెరిసిన మెరుపులు నా దృష్టిని తప్పించుకోలేదు. నా మనసుకి ముసిరిన మబ్బులు వీడి ఇప్పుడు నా మనసులో ఉన్న చంద్రుడు చందు అనుకుని తృప్తిగా నిట్టూర్చాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.